Hi students, welcome to my channel. Now in this session, 3 2-mark questions in exercise 6 అండి. మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసామండి, సిమిలర్ క్వశ్చన్స్ అంటే ఒక బిట్ వైజ్గా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సిమిలర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. మనకు కొన్ని సందర్భాల్లో మనకు ఈ క్వశ్చన్స్ని కూడా మనకు అడుగుతున్నాడు. సో 3 డిఫరెంట్ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, సమ్ ఆఫ్ లాస్ట్ 20 కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ ఆఫ్ n నోటేషన్. సో మనకి ఇక్కడ ఏంటిదండి, ఇచ్చిన నోటేషన్ దేంతో కంపారిజన్ చేసుకోవాలి మనం, x + a హోల్ పవర్ ఆఫ్ n నోటేషన్. మనకు ఫార్ములా తెలిసిందే, nc0 x పవర్ n a పవర్ 0 ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 a పవర్ n అప్ టు ncn x పవర్ n మైనస్ n అండ్ a పవర్ n. ఈ నోటేషన్ తెలిసిందే. సో నేను నోటేషన్ రాసిన తర్వాత ఏం చేస్తున్నానండి, ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో 1ని ఎందుకు, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన ఎంటైర్ కండిషన్లో ఇది న్యూమెరికల్ వాల్యూయే. 1 పవర్ సంథింగ్ ఏది ఉన్నా 1 అండి, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 పవర్ 1, 1 పవర్ n మైనస్ 1, 1 పవర్ n మైనస్ 2 అప్ టు 1 పవర్ n మైనస్ 39. 1 పవర్ ఏ వాల్యూ అయినా మనం 1, అందుకే నేను నెక్స్ట్ స్టెప్లో 1ని తీసుకోలేదు. ఆ రిమైనింగ్ మిగిలింది ఏంటిదండి, నేను ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 2, ఎక్స్ పవర్ 3 అప్ టు ఎక్స్ పవర్ 39. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నానని నేను 1 తీసుకుంటున్నా. ప్రూఫ్ రావడం కోసము ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే ఏమైపోతుందండి, మళ్ళీ మనకు ఆన్సర్ 1 అయిపోతుంది. ఎక్స్ పవర్ 0, 1 పవర్ 0 అన్న 1, ఎక్స్ పవర్ 1, 1 పవర్ 1 అన్న 1 అప్ టు 1 పవర్ 39. 1కి పవర్లో ఏ వాల్యూ ఉన్నా మనకు 1 వస్తుందని తెలుసు. సో అందుకే నాకు 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటిదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 + 1 హోల్ పవర్ ఆఫ్ 39 అంటే 1 + 1 2 పవర్ 39. రిమైనింగ్ ఓన్లీ nc0, nc1, nc2 అప్ టు ncn వాల్యూస్ మాత్రమే వచ్చినాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి, 39c0ను ఏం రాస్తున్నానండి, 39c39 రాస్తున్నా. ఇక్కడ ఒక ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోతుందండి మనకు. ఏంటిది ఫార్ములా, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ ఆర్. మనకు ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, 39c9. ఎట్లా వచ్చేసింది మనకు ఫార్ములా, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చండి మనకు ఫార్ములా, ncn మైనస్ ఆర్. ఇప్పుడు నేను ఫస్ట్ దానికి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, 39c0 ఈజ్ ఈక్వల్స్ టు 39c, n అంటే ఎంతండి మనకు 39, మైనస్ ఆర్ అంటే ఎంతండి మనకు 0. ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటిదండి, 39c39. అర్థమైంది కదండి. నేను ఈ ఫార్ములా యూజ్ చేసుకొని 39c0 అంటే ఏం రాస్తున్నా, 39c39. ఇక్కడ ఏమైపోతుంది మనకు, 39c38. 38 ఎట్లా వస్తుందండి, ఇక్కడ మనకు 39 మైనస్ నెక్స్ట్ వచ్చే ఏంటిది 1. 39 మైనస్ 1 అంటే ఎంతండి, 38. అర్థమైంది కదండి. సో సింపుల్గా ఇక్కడ మళ్ళీ 39 అంటే లాస్ట్ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ ఫార్ములాను యూజ్ చేస్తామో పైన ఎగ్జిస్ట్ అయిన దాంట్లో లాస్ట్ వాల్యూ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది. దాని ముందు వాల్యూ సెకండ్ వాల్యూ, దాని ముందు వాల్యూ థర్డ్ వాల్యూ అండి. సో 39c39 ప్లస్ 39c38, 39c37, 39c36, 39c35 అట్లా ఎక్కడ వరకు వస్తుందండి మనకు, 39c20 వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటిది మనకు, 39c20. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది మనకు, 39c19 వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అయిపోతుందండి. 39c19 వాల్యూ దగ్గర ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. 39c20 ఈ వాల్యూ తర్వాత వచ్చే వాల్యూ ఏంటిదండి మనకు, 39c20, 39c21, 39c22 అప్ టు 39c39. అర్థమైంది కదండి. మనకు 39c20 టు 39c39 సేమ్ ఆస్టీస్. దీని ముందున్న వాల్యూస్ ఏంటి అండి మనకు, 39c0 అప్ టు 39c19. ఈ వాల్యూస్ ప్లేస్లో నాకు ఏమొచ్చేస్తున్నాయి, ఎండింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అర్థమైంది కదా. 39, 38, 37, 36, 35 అప్ టు ఎక్కడి వరకు రాయాలండి మనం, 20 వరకు రాయాలి. అంటే మనకు ఇక్కడ నుండి 39c20 వరకు మనకు రిపీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నాను చూడండి ఒకసారి,
39C20 ప్లస్ 39C20 ఏమైపోతుందండి ఆన్సరు 239C20. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 39C21 వస్తుంది. దీని ముందు వచ్చే వాల్యూ ఏంటిది 21. ఇక్కడ ఉండే వాల్యూ ఏంటిది 39C21. సో 1 + 1 ఎంత మళ్ళీ మనకు 2 39C21. సో అట్లా మనకు 39C20 నుండి 39C39 వరకు మనకు ఎన్ని టర్మ్స్ వస్తాయండి? మనకు 2 టర్మ్స్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి. సో 2ని కామన్ తీస్తే రిమైనింగ్ మనకు ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది 39C20 అప్ టు 39C39 ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఇక్కడ 2 ఏ నొటేషన్లో ఉందండి? మనకు ఇంటూ నొటేషన్లో ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏమైపోతుందండి /2 అయిపోతుంది. సో /2 న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఏమైపోయింది మనకు -1 2 పవర్ -1 అయిపోయింది. సో దీన్ని మళ్ళీ దేంతో కంపారిజన్ చేస్తున్నా a పవర్ m a పవర్ n m+n అంటే 39 - 1 అంటే ఎంత అండి 2 పవర్ 38. సో ఇక్కడ మనకి ఏమన్నాడు సమ్ ఆఫ్ లాస్ట్ 20 కోఎఫిషియెంట్స్ అన్నాడు. సో ఇవన్నీ మనకు లాస్ట్ 20 కోఎఫిషియెంట్స్ ఇవైపోతాయి. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చేసిందండి 2 పవర్ 38. సో సమ్ ఆఫ్ 20 కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 38. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎక్స్పాన్షన్ చేశాను. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఆన్సర్ ఎగ్జిస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నానండి నేను లాస్ట్ నుంచి కంపేర్ చేసుకోండి. 39C39 సేమ్ ఆస్టీజ్ ఎక్కడ వరకు అండి 39C20 వరకు. దాని ముందున్న వాల్యూస్ ఎందులో కన్వర్ట్ అయిపోయినాయి మనకు మళ్ళీ సేమ్ ఈ వాల్యూస్లోకి కన్వర్ట్ అయిపోయినాయి. ఏ ఫార్ములా యూజ్ చేస్తే NCR ఈజ్ ఈక్వల్స్ టు NCn-R. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేస్తాం మనము. సో ఇవ్వండి ఆటోమేటిక్గా మనకు సిమిలర్ టర్మ్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయిపోయినాయి. సో వీటిని ఏమని రాసుకోవచ్చు 2 అని రాసుకోవచ్చు. 1 + 1 2 అని రాసేసుకోవచ్చు. అందులో 2ని కామన్ తీసాను, 2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. దట్ ఈస్ ద ఆన్సర్ అయిపోయిందండి 2 పవర్ 38. ఇదండి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇంకా సింపుల్ క్వశ్చన్ అండి. ఓన్లీ యూనిట్ టు రిమెంబర్ ద 1 ఫార్ములా. ఇదండి ఫార్ములా. సో మనకు చూడండి ఇక్కడ క్వశ్చన్ ప్రూవ్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అన్నాడు. సో నేను గివెన్ క్వశ్చన్ తీసుకున్నాను, అందులో నేను ఏం తీసుకున్నానండి LHS తీసుకున్నా. LHS ఏమిచ్చాడు C0 ప్లస్ 2C1 ప్లస్ 4C2 ప్లస్ 8C3 ప్లస్ అప్ టు 2 పవర్ n Cn అండి. సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి C0 C1 C2 C3 అప్ టు Cn. ఓకే ఇది ఫైన్ బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి కాన్స్టాంట్ ఇక్కడ ఏముంది మనకు 1 2 4 8 12 లైక్ అప్ టు 2 పవర్ n ఉంది. సో ఇక్కడ నాకు బేస్ వాల్యూ ఏముందండి 2 ఉంది. సో నేను ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూను ఎందులో కన్వర్ట్ చేసుకోవాలా బేస్ వాల్యూ 2లోకి కన్వర్ట్ చేసుకోవాలా. అందుకే 2 ఏం రాశానండి 2 పవర్ 1, 4 ఏం రాశాను 2 స్క్వేర్, 8 ఏం రాశాను 2 క్యూబ్, 2 పవర్ 4 2 పవర్ 5 అప్ టు 2 పవర్ n. ఆటోమేటిక్గా నాకు బేస్ వాల్యూ సేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కండిషన్ను దేంతో కంపారిజన్ చేసాను చూడండి C0 ప్లస్ C1x ప్లస్ C2x² ప్లస్ C3x³ ప్లస్ C4x పవర్ 4 అప్ టు Cnx పవర్ n. ఈ ఫార్ములా వాల్యూ ఎంతండి మనకు 1 + x హోల్ పవర్ ఆఫ్ n. అంటే నువ్వు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి 1 + x హోల్ పవర్ ఆఫ్ n. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ ఎంతండి మనకు ఇక్కడ 2 ఇచ్చాడు అంతే కదండి. x2 x³ అప్ టు x పవర్ n అంటే x ఈజ్ ఈక్వల్స్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 + 2 అంటే ఎంత అండి 3 పవర్ n వచ్చింది కదండి RHS వాల్యూ. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. కంపేర్ విత్ ఫార్ములా దెన్ సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది బేస్ 2 ఉంది కాబట్టి ఈ 3 వాల్యూస్ని బేస్ 2లోకి కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదండి. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పరంగా టర్మ్స్ ఇనే ఉంటారు. ఏంటిది a+d a+2d a+3d అప్ టు a+nd అని. సో ఇక్కడ కూడా క్వశ్చన్ చూద్దాము. సో ఇదాన్ని మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏం ప్రూఫ్ చేయాలి మనం LHS ఈక్వల్స్ టు RHS. అంటే నేను ఏం తీసుకున్నానండి ఓన్లీ LHS టర్మ్ తీసుకున్నా. ఇది LHS టర్మ్ అండి. డైరెక్ట్ అండి క్వశ్చన్నే కంపారిజన్ చేస్తున్నాను అండి. చూడండి ఒకసారి C0 ప్లస్ a+d C1 ప్లస్ a+2d C2 అప్ టు a+nd Cn. అంటే ఏం రాయొచ్చండి మనకు ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏం రాయొచ్చు 2a + nd
ఇంటూ 2 పవర్ n మైనస్ 1 ఈ ఫార్ములా అండి. నువ్వు ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. ఫార్ములా రాశాను ఏంటిది 2a ప్లస్ nd ఇంటూ 2 పవర్ n మైనస్ 1. సరే సార్ మనకి ఇప్పుడు ఏ కావాలా డి కావాలి సార్. ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఏంటిదండి ఏ అంటే ఏంటిదండి మనకు 2 వచ్చేసింది డైరెక్ట్. ఏ ఈక్వల్స్ ఏం వచ్చేసిందండి 2 వచ్చేసింది. నెక్స్ట్ నాకు డి కావాలి సార్. ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ ఏముంది ఏ ప్లస్ డి C1 కోఎఫిషియంట్ ఏముందండి ఇక్కడ 5. ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది ఏ ప్లస్ డి. సపోజ్ చేస్తున్నా ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5. నౌ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2 ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5. డి ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేసింది కదండి. డి ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేసింది. సో నాకు ఏ వాల్యూ తెలిసిపోయింది డి వాల్యూ తెలిసిపోయింది. అయిపోయింది. ఈ 2 వాల్యూస్ని సపోజ్ చేస్తున్నా 2 ఇంటూ 2 ప్లస్ ఎన్ డి ఈజ్ ఈక్వల్స్ టు 3 2 పవర్ n మైనస్ 1 2 2s are 4 ప్లస్ 3 ఇంటూ n 3n ఇంటూ 2 పవర్ ఆఫ్ n మైనస్ 1 వచ్చేసింది కదండి ఆర్హెచ్ఎస్ టర్మ్. వెరీ సింపుల్ అండి. ఇచ్చిన క్వశ్చన్ను ఈ ఫార్ములాతో కంపారిజన్ చేసాం. ఆర్హెచ్ఎస్ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ఆర్హెచ్ఎస్లో మనకు కావాల్సిన టర్మ్స్ ఏంటిది ఏ అండ్ డి. ఫస్ట్ టర్మ్లో ఏ వచ్చేస్తుంది. సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుంటున్నా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డి ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 3 వచ్చేస్తుంది. ఇది సేమ్ ఆస్టి మనకు సెకండ్ ఎక్సైజ్లో సిరీస్ ప్రాబ్లం చేసిన గుర్తుంది కదండి. పీ ప్లస్ క్యూ పీ ప్లస్ 2కి ఇచ్చేసాం కదండి. సో ఇవ్వండి మనకు ఆ సిరీస్ నోటేషన్తో కంపారిజన్ చేసుకుంటే ఇది మనకు అర్థమైపోతుంది. సో ఇవి 2 మార్క్ క్వశ్చన్స్ ఇన్ బైనోమియల్ థియరం ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. వస్తే ఈ క్వశ్చన్స్లో నుంచే మనకు ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను సెకండ్ ఎక్సర్సైజ్ 2 మార్క్ క్వశ్చన్స్ని అప్లోడ్ ఇస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.